హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ టు స్లైడ్ గా గ్యాప్ డౌన్. నిఫ్టీ వచ్చేసి డే బిఫోర్ ఎస్టర్డే హై దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ప్రయత్నిస్తుంది. సెన్సెక్స్ కూడా డే బిఫోర్ ఎస్టర్డే హై దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రము ఎస్టర్డే ఓపెనింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తాం. ఇన్ కేసు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మనం కాల్ బై చేద్దాం, కాల్ ఆప్షన్ బై చేద్దాం. ఇన్ కేస్ ఇక్కడ టైం ఇవ్వకుండా ఫాస్ట్ గా ఈ డే బిఫోర్ ఎస్టర్డే హై క్లోజింగ్ డే బిఫోర్ ఎస్టర్డే క్లోజింగ్ వరకు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ క్లాస్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ ఇది చూడాలి, కొంచెం రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి ఇక్కడ వరకన్నా ఇలా ఇక్కడ వరకన్నా వస్తే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకుందాం. 57,900 మార్కెట్ ప్రైస్ కి. సో 437 కి ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకున్నాము 50 పాయింట్స్. 435 మైనస్ 50, 385. 385 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను 50 పాయింట్స్. 50 into 30, 1,500 రూపీస్ లాస్, మ్యాక్సిమం లాస్ ఇవ్వాలి. మళ్ళీ వన్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చేసి ఒక 70, 80, 90 అలా పాయింట్స్, అంటే 2,000 to 3,000 వరకు ప్రాఫిట్ చూసుకోవచ్చు. స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ అయింది 385 కి. ప్రస్తుతం కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే బ్యాంక్ నిఫ్టీలో ఇది సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. ఇది డే బిఫోర్ ఎస్టర్డే హై దగ్గర, ఎస్టర్డే లో దగ్గర ఇది సపోర్ట్ తీసుకుంది. సో ఇదొక పాయింట్. ప్లస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ 15 minutes వరకు ఇది ఈ సపోర్ట్ ని బ్రేక్ చేయలేదు. ఇక్కడే సైడ్ వేస్ అయిపోయి అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,000 దగ్గర ఉంది. ఇక్కడ వరకు ఇది మూమెంట్ ఇస్తుంది అనుకొని కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 57,900 ఉంది. సో ఈ 58,000 బ్రేక్ చేసిందంటే, నిన్న బ్రేక్ చేయలేదు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బ్రేక్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇది బ్రేక్ చేసిందంటే అట్లీస్ట్ ఒక 60-70 పాయింట్స్ మనము గెయిన్ చేయొచ్చు. ఇవాళ నిఫ్టీలో ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఇది కొంచెం వాలటైల్ ఉండొచ్చు. అంటే ఇది ఇక్కడ వరకు ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చేసి మళ్ళీ ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ డౌన్, ఇలా ఉంటుంది మన మార్కెట్. ఇలానే గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ మధ్య మధ్య రెడ్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ ఇది బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ ఈ మొమెంటం చూసి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ స్టాప్ లాస్ చెక్ చేయడానికి ఇది కిందికి వస్తుంది. బట్ ఇక్కడ వరకు వస్తుంది, దీని నుంచి కిందికి వెళ్ళదు. ఇక్కడ ఈ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తాం.
నిఫ్టీ కూడా సేమ్. సెన్సెక్స్ కూడా సేమ్ మూమెంట్ వస్తుంది నిఫ్టీ లాగా. ప్రాఫిట్ వచ్చేసి కోసం 400 అలా ఉంది. వెయిట్ చూద్దాం కాసేపు. రేస్ అయిపోయింది. నిఫ్టీ రెసిస్టెన్స్ నుంచి స్లోగా ఈ సపోర్ట్ వరకు వచ్చేసి మళ్ళీ సపోర్ట్ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ రెసిస్టెన్స్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ సైడ్ వేస్ అయిపోయి స్లోగా మళ్ళీ పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇవాళ ఫస్ట్ నుంచి కూడా సైడ్ వేస్ వెళ్తాం. ఇక్కడ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర హ్యూజ్ స్పైక్ ఇవ్వడం వల్ల స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వలేదు. సో డైరెక్ట్ 24,000 లాస్ దగ్గర నేను క్లోజ్ చేసేసాను. చేసి మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకున్నాను. 57,700 దగ్గర మళ్ళీ ఒక కాల్ ఆప్షన్ బై చేస్తాను ఒక లాట్. సో ఇది ఇంత హ్యూజ్ స్పైక్ ఇస్తే మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం ఇమీడియట్ గా ఇంకోటి ఇంకో కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఓ ఇది కూడా మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జిట్ అయిపోదాము. చాలా మార్కెట్ క్రాష్ అయిపోతుంది డౌన్ సైడ్. సో 4,000 లాస్ తీసుకున్నాను. హ్యూజ్ లాస్. సడన్ గా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడం వల్ల ఇవాళ టూ ట్రేడ్స్ లో కూడా లాస్ అయిపోయాం. సడన్ స్పైక్ అవడం వల్ల కూడా హ్యూజ్ లాస్ అయింది. ఇమీడియట్ తీసుకోవడం తప్పకుండా. ఇమీడియట్ ఎంట్రీ తీసుకోవద్దు. యాక్చువల్లీ గ్యాప్ ఇవ్వాలా. మనం తీసుకున్నాము ఎమోషనల్ ట్రేడ్ అయిపోయింది ఇవాళ. సో లాస్ వచ్చేసి 4,000 లాస్, బిగ్ లాస్, అన్అక్సెప్టబుల్ అది. సో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ట్రేడ్ చేయాలి. Thank you very much for watching my channel. Please do watch and subscribe. Thank you.